హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. అలాగే వెల్కమ్ టు క్వీన్స్ బ్యూటీ. మా హోమ్ టూర్ కానీ గార్డెన్ టూర్ కానీ ఫ్రెండ్స్ వాళ్ళది హోమ్ టూర్ కానీ చూశారు కదా. ఆ తర్వాత మళ్ళీ మా గార్డెన్ టూర్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని ఇలా 3 పార్ట్స్ చూసి బోర్ ఫీల్ అవుతున్నారు కదా, నాకు తెలుసు. అందుకని ఇప్పుడు బోర్ ఫీల్ అవ్వకుండా లేడీస్ అందరికీ కూడా చాలా అట్రాక్టివ్గా ఉండేలాగా నేను ఒక మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను అండ్ మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అని అనుకుంటున్నారా? ఈ పాటికి గెస్ట్ చేసి ఉంటారు కదా. కరెక్ట్ అండి, నా సారీస్ కలెక్షన్ అంతా కూడా ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకేదైనా కలెక్షన్ గురించి సజెషన్స్ ఇవ్వాలంటే మీరు కామెంట్లో చెప్పండి. అలాగే నా సారీస్ కానీ నచ్చితే కనుక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు, అలాగే కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. మన పాత వీడియోస్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, నాకు చాలా అంటే సపోర్ట్ చేస్తున్నారు అనమాట. నాకు ఇంకా వీడియోస్ చేయాలని చెప్పి నాకు అనిపిస్తుంది, అంటే వ్యూస్ చూసి వాచింగ్ అవర్స్ చూసి. సో ఫ్రెండ్స్, ఇప్పుడంతా సారీ కలెక్షన్ అయితే చూపిస్తాను. ఏమైనా నచ్చితే కనుక నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పటి వరకు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కంటెంటే పెడతాను. సో ఇప్పుడైతే మీకు చాలా బ్రైట్ చమక్ అనే అయితే సారీస్ అన్నీ కూడా నేను మీకు చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను వేసుకున్న సారీతోనే మనం మొదలు పెడదాము. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదైతే బ్లాక్ సారీ, కానీ బ్లౌజ్ అయితే రెడ్ కలర్ ఇచ్చాడనమాట. కానీ నేనైతే ఏం చేశాను, బ్లౌజ్కి ఇలా రెడ్ కలర్ బ్లౌజ్ వస్తే దీనికి మళ్ళీ బ్లాక్ కలర్ది ఇలా ప్యాచ్ వేసి డిజైన్ అయితే చేయించుకున్నాను, కట్ వర్క్ చేయించుకున్నాను అనమాట బ్లౌజ్కి. చూస్తున్నారు కదా చక్కగా. అలాగే సారీ అంతా చూడండి ఒకసారి. ఈ సారీని వచ్చి నేను మా వెంచర్లోనే ఎగ్జిబిషన్ పెడితే ఆవిడ దగ్గర తీసుకున్నాను అనమాట. నాకు అంటే చాలా నచ్చింది ఈ సారీ. ప్రైసెస్ అయితే గుర్తుండదు నాకు, సో నేను ప్రైసెస్ అయితే అంత చెప్పలేను, బట్ ఒక 2000 లోపల ఈ సారీ కాస్ట్ అయితే. సో అదనమాట ఫ్రెండ్స్. మీకు కానీ ఈ సారీ నచ్చితే కనుక లైక్ కొట్టండి, అలాగే కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ సారీ ఎలా ఉంది చెప్పండి. పళ్ళు చూడండి, పళ్ళు అయితే ఇలా ఇచ్చారు, చూస్తున్నారు కదా. పళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. నేను బ్లాక్ శారీతో మొదలు పెట్టాను ఏంటి అని అనుకోవద్దు. ఫస్ట్ అయితే నేను ఎక్కువ బ్లాక్ అయితే నాకు చాలా ఇష్టము. అయితే ఫస్ట్ అయితే ఈ శారీతో, ఇది కూడా కలెక్షన్లో ఒకటి కాబట్టి ఈ శారీతోనే మొదలు పెడదామని చూపిస్తున్నాను. సో ఈ శారీ కనుక నచ్చితే కనుక నాకు లైక్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా మెసేజ్ చేయండి. ఈ శారీ కాస్ట్ వచ్చి 2000 లోపలే. కానీ ఎక్కడ అంటే ఇది వెంచర్లో స్టాల్ పెట్టినప్పుడు తీసుకున్నాను కాబట్టి మ్యాక్సిమం నా శారీస్ ఎక్కడెక్కడ తీసుకుంటాను మ్యాక్సిమం అనేది ఇటు అటుగా ఉంటుంది, ఇక్కడ అక్కడ అన్నట్టు ఉండదు. సో శారీస్ అన్నీ ఒకసారి చూసేద్దాం, వచ్చేసేయండి. సో ఫ్రెండ్స్, ఒక బ్యూటిఫుల్ శారీ అయితే చూపిస్తున్నాను నేను ఇప్పుడు. ఈ శారీ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇది కాంజీవరం శారీ. ఈ బోర్డర్ చూస్తున్నారా, ఇదైతే నేను మా గృహప్రవేశానికి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ శారీని అయితే. సో ఒక డ్రీమ్ హౌస్ కొనుక్కునేటప్పుడు మనకి నచ్చిన శారీ కట్టుకున్నప్పుడు మనకి లైఫ్ టైం గుర్తుంటుంది కదా. సో అందులో నాకు లైఫ్ టైం గుర్తుండే ఒక శారీలో ఇది ఒక శారీ అనమాట. సో నేను దీంతో మొదలు పెడదామని అనుకున్నాను. సో చూసేసాయి. యాక్చువల్లీ శారీ తీసుకునేటప్పుడు చాలామంది అన్నారు ఈ కలర్ తీసుకున్నావేంటి, ఎలా ఉంటుందో ఏమో అని. కానీ కట్టుకుంటే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ అండ్ చాలా వండర్ఫుల్ ఉందన్నమాట. ఇదైతే నేను కళామందిర్లో తీసుకున్నాను ఫ్రెండ్స్, నాకు ఇప్పటికీ ఇంకా బాగా గుర్తు. సో ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది సారీ. కలర్ అయితే చాలా బాగుంది కదా. అంచు చూడండి, బార్డర్ చూడండి ఫ్రెండ్స్. ఈ సారీ మీకు కనుక నచ్చితే లైక్ కొట్టడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్, అలాగే నచ్చితే కనుక కామెంట్లో మెసేజ్ చేయండి. సో మనం నెక్స్ట్ సారీ ఏంటి అని చూద్దాం. యాక్చువల్లీ ఈ సారీకి అయితే ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు. నేను అది కోవిడ్ టైంలో కుట్టించడం వల్ల చాలా సింపుల్గానే కుట్టించుకున్నాను. యాక్చువల్గా నేను బ్లౌజెస్ హెవీ వర్క్ అలా ఉండేదైతే నాకు నచ్చదు అన్నమాట. అందుకని చెప్పి నేను చాలా సింపుల్గా చేయించుకున్నాను.
సో ఇదనమాట బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. సో మన నెక్స్ట్ శారీలోకి వెళ్ళిపోదాం, వచ్చేసాయండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే చింగిచక, ఇది మా పెద్ద పాప ఫంక్షన్కి కొనుక్కున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఈ కాంబినేషన్ కోసం అయితే నేను ఆల్మోస్ట్ ఒక 15 to 20 షాప్స్ అయితే తిరిగాను. నాకు ఇదే కాంబినేషన్ కావాలని, గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ కావాలని. చూస్తున్నారు కదా, సో ఈ కాంబినేషన్లో అయితే నాకు చెన్నై సిల్క్స్లో దొరికిందనమాట. వై జంక్షన్ చెన్నై సిల్క్స్ వెళ్ళి తీసుకున్నాను. సో ఇది చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇదైతే నాకు అరౌండ్ 25,000 కాస్ట్ పడింది ఫ్రెండ్స్. అప్పుడు లాస్ట్ ఇయర్ ఫెబ్లో తీసుకున్నాను అనమాట. సో ఇలా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇదన్నమాట, కట్టుకుంటే ఫ్రెండ్స్ ఇది ఉంది అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. సో ఇదన్నమాట సంగతి ఫ్రెండ్స్. ఎలా ఉంది చెప్పండి. మీకు కనుక ఈ సారీ నచ్చితే కనుక మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దీనికి బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు. నేనైతే అప్పుడు పాప ఫంక్షన్ కాబట్టి లాస్ట్ ఇయర్ కాబట్టి వర్క్ చేయించాను. నేను పెద్ద ఎక్కువ వర్క్ చేసుకోను, ఇదే సింపుల్, ఇందులో ఉన్నట్లు ఇదే సింపుల్ అనేసి అని అంటే ఇలా సింపుల్గా అయితే ఈ వర్క్ అయితే చేయించాను ఫ్రెండ్స్. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. సారీ కనుక మీకు నచ్చితే కనుక చెన్నై సిల్క్కి వెళ్ళండి. ఈ రేంజ్లో అయితే 25,000లో చాలా బాగున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ నేను ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూపిస్తాను, అలాగే దీని గురించి కూడా చెప్పాలన్నమాట. ఇది యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్లో మా ఫ్రెండ్ పెట్టిందనమాట. పేరు వచ్చి శాంతి. అయితే ఈరోజు దీన్ని బ్లౌజ్ కుట్టించడానికి కూడా ఇచ్చాను అనమాట. ఇది నాకు చాలా అంటే చాలా నచ్చింది. అండ్ నాకు నచ్చిన శారీస్లో ఇది ఒకటి. చూస్తున్నారా ఫ్రెండ్స్ కాంబినేషన్, స్కై బ్లూ అండ్ పింక్ బోర్డర్, చక్కగా ఆర్గంజా వచ్చింది. ఆర్గంజా మీద నాకు అసలు ఈ కాంబినేషన్లో అయితే అస్సలు శారీ లేదు. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ బ్లౌజ్ చూపిద్దామంటే ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈ బ్లౌజ్ అయితే నేను టైలర్కి ఇచ్చి వచ్చాను బొటిక్లో. సో వచ్చిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో నేను హోమ్ టూర్స్ కానీ గార్డెన్ టూర్స్ కానీ ఇంకేమైనా వీడియోస్ చేసేటప్పుడు నెక్స్ట్ వీడియోస్లో నేను ఈ సారీ అయితే తప్పకుండా కట్టుకుంటాను. ఆ బ్లౌజ్ ఏ ప్యాటర్న్లో కుట్టించానో నేను చూపిస్తాను. సో ఈ సారీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే కనుక ఇలా సారీస్ గిఫ్ట్ చేసేవాళ్ళు అట్లాగా ట్యాగ్ చేయండి. సో హ్యాపీ అనిపిస్తుంది కదా అలా మనం ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటే. అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా మనకు ఒక మంచి సారీ గిఫ్ట్ చేసినప్పుడు వచ్చే ఆనందమే చాలా వేరు ఉంటుంది. యాక్చువల్లీ మనం కొనుక్కోలేకో అట్లా కాదు, కానీ ఒకరు గిఫ్ట్ చేశారు మనకి వేణికి ఇది బాగుంటుంది అని కొని తెచ్చి ఇచ్చారు అంటే ఆ హ్యాపీనెస్సే వేరు. చాలా రోజుల నుంచి దీనికోసం ఒక వీడియో స్పెషల్గా చేద్దామని కూడా అనుకున్నా, కానీ డైలీ తను నేను ఒకే దగ్గర మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ వీడియో చేయడానికి అయితే అవ్వలేదు. అసలు చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు కట్టుకుంటానో అకేషన్ ఒక ఫంక్షన్ చేతి నేనే కట్టుకుంటానని అంటూ ఉండి దాన్ని ఏడిపిస్తూ ఉంటాను. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో ఈ సారీ. సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ సారీ కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే మీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే కనుక ఇలా గిఫ్ట్స్ ఇచ్చే ఫ్రెండ్స్ ఉంటే కదా వాళ్ళ నేమ్స్ని మన కామెంట్ సెక్షన్లో అయితే ట్యాగ్ చేయండి. సో ఈ సారీని ఎక్కువసేపు చూపిస్తున్నాను ఎందుకంటే చాలా నచ్చింది. అండ్ థ్యాంక్స్ శాంతి ఈ సారీని గిఫ్ట్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ మీకు అయితే చూపిస్తున్నాను. యాక్చువల్లీ అయితే ఈ సారీ చూస్తున్నారా, ఈ కాంబినేషన్ అంటే నాకైతే అస్సలు సారీ లేదు.
సో బార్డర్ అయితే యాక్చువల్లీ ఫ్రెండ్స్ మీరు ఏదైనా అడగండి కానీ సారీ ఇది ఏం సారీ, నాకు ఆర్గంజా, కంచిపట్టు, లేదనంటే క్రేప్, జార్జెట్ ఇంతవరకే తెలుసు. కుప్పటం లేదంటే ఉప్పాడ, అంతకన్నా ఎక్కువ వెరైటీస్ అయితే తెలీదు. బట్ అయితే సారీస్ అన్నీ అయితే క్లాత్ సాఫ్ట్గా ఉందా బాగుందా అని చూసి అయితే తీసుకుంటా అనమాట. ఈ కాంబినేషన్ చూసారా, బుటీస్ వచ్చాయి, పింక్ కలర్ ఇలా డిజైన్ వచ్చి కింద అయితే మళ్ళీ బార్డర్ వచ్చిందనమాట. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి ఎలా ఉంది చూద్దాం. ఫ్రెండ్స్ ఈ సారీని కూడా నేనైతే మా వెంచర్లో ఎగ్జిబిషన్ పెట్టినప్పుడే కట్టుకున్నాను. నేను మా వెంచర్లో ఎగ్జిబిషన్ పెట్టారు, ఆవిడ దగ్గర తీసుకున్నాను. ఆవిడ దగ్గర కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూస్తున్నారా, ఇలా వచ్చింది. యాక్చువల్లీ దీనికైతే పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు, దీనికైతే పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ పింక్ కలర్ బ్లౌజ్ ఎలా ఉంది ఇప్పుడు చూసేద్దాం. దీనికి కూడా నేను కట్ వర్క్ చేయించుకున్నాను. హ్యాండ్స్కి ఇలాగా బార్డర్ వచ్చిందనమాట, హ్యాండ్స్ కూడా ఇలా కట్ వర్క్ చేయించుకున్నాను. అయితే స్మాల్ స్మాల్ బుటీస్ వచ్చాయి. మనం సో వైట్ సారీ, ఈ పింక్ అండ్ క్రీమ్ సారీ కాంబినేషన్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఈ కాంబినేషన్లో నాకు లేదని ఈ కలర్ అయితే తీసుకున్నాను. సో ఎలా ఉంది కామెంట్ చేయండి. సారీ కనుక నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు మన ఛానల్ని. ఈ సారీ నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం ఉప్పాడ సారీ చూద్దాము. చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ 2800కి నేను ఉప్పాడలో తీసుకున్నాను ఈ సారీ. యాక్చువల్లీ అయితే ఇది నేను ఒక వీడియో కూడా చేశాను. శ్రీరాముల వారిది, సీతమ్మ శ్రీరాముల వారి కళ్యాణం అయినప్పుడు ఈ ఇయర్ మా వెంచర్లో పసుపు కొట్టినప్పుడు ఎల్లో శారీస్ ట్రెడిషనల్ వేర్ పెట్టారు. అప్పుడు నేను ఈ సారీనే వేసుకున్నాను ఫ్రెండ్స్. అప్పుడు చాలామంది అన్నారు సారీ చాలా బాగుంది వేణి అని. సో మొత్తం ఇలా బుటీస్ వస్తాయి ఫ్రెండ్స్. సారీ అయితే మొత్తం ఇలా బుటీస్ వస్తాయి అన్నమాట. చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. నేను ఇందులో అయితే 3 కలర్స్ తీసుకున్నాను. ఒకటి మా అత్తయ్య గారికి ఇచ్చాను, ఆరెంజ్ కలర్ అనుకుంటా. నేను బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ తీసుకున్నాను. మా అత్తయ్య గారికి ఆరెంజ్ కలర్ ఇచ్చాను. చూద్దాం ఇప్పుడు. ఇది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో, ఇదైతే మిస్సంలో. యాక్చువల్లీ ఇది కూడా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది. ఆల్రెడీ ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను కదా. నాకు ఈ సారీ కూడా నాకు చాలా అంటే చాలా స్పెషల్ ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా ఇప్పటి వరకు చూడలేదు అని అంటే కనుక ఒకసారి చూడండి. ఈ సారీ కూడా నేను కట్టుకున్నాను, షార్ట్స్ కూడా చేశాను ఫ్రెండ్స్. ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది అంటే ఈ సారీ అంత బ్యూటిఫుల్ ఉంటుంది. సో మీకు ఇలాగ ఎవరైనా గిఫ్ట్ చేసే ఫ్రెండ్స్ ఉంటే కనుక ట్యాగ్ చేయండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మనకి అలాంటి ఒక ప్రాణ స్నేహితులు ఉంటే కనుక కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకునే వాళ్ళు. సో ఈ సారీ అయితే వాళ్ళ బాబు ధోతి ఫంక్షన్కి నా బెస్ట్ ఫ్రెండ్ గిఫ్ట్ చేసిందనమాట. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సారీస్లో ఇది కూడా ప్లేస్ ఉందన్నమాట. ఎప్పుడు వార్డ్రోబ్ తీసిన ఈ సారీస్ శాంతి పెట్టింది కానీ, లేదనంటే విజ్జి పెట్టింది కానీ, అలాగే కొన్ని మా ఫ్రెండ్స్ వేరే వాళ్ళు ఇచ్చినవి కానీ, చుట్టాలు ఇచ్చినవి కానీ, అట్లాంటప్పుడు ఆ సారీస్ కనిపించినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ చూసేద్దాము. ఇది జార్జెట్ బెనారస్ అని చెప్పేసి అని అన్నారు. సో ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా మా వెంచర్లో, ఇది నేను ఇంకా కట్టుకోలేదు, మా వెంచర్లో స్టాల్ పెడితే తీసుకున్నాను అనమాట.
చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చింది, బుటీస్ వచ్చింది. ఈ బ్లౌజ్ కూడా ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ కూడా మ్యాచ్ అయిపోయినట్టు ఉంది కదా, కానీ ఈ బ్లౌజ్ దీనికి కాదు, ఎందుకంటే బ్లాక్ వచ్చింది కాబట్టి. ఈ బార్డర్ చూస్తున్నారా, చాలా బాగుంది. చాలా సింపుల్గా కట్ వర్కే కుట్టించాను ఫ్రెండ్స్. మ్యాక్సిమం నేను సింపుల్గానే వేసుకుంటాను. సో హ్యాండ్స్ అయితే ఇలా వచ్చాయి. సో ఈ సారీ కనుక మీకు నచ్చితే కనుక ఫ్రెండ్స్ లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి. ఇది గద్వాల్లో సెమీ పట్టు అంట. ఇది ఫ్రెండ్ దగ్గర తెప్పించాను ఆన్లైన్లో. సో ఈ సారీ కూడా చాలామందికి నచ్చింది. చాలామంది అడిగారు ఇది ఎక్కడ తీసుకున్నావని. లైట్ పీచ్ కలర్ వస్తుందన్నమాట. అసలు ఎంత, ఇది కూడా మీరు షార్ట్స్ చేశాను ఫ్రెండ్స్ ఈ సారీ కట్టుకుని రీసెంట్గా, మీరు చూసే ఉంటారు. ఒకసారి చూడలేదంటే అందులోకి వెళ్ళండి. చూడండి ఫ్రెండ్స్, దీనికైతే బ్లాక్ బ్లౌజ్ వచ్చాడనమాట. పళ్ళు అయితే ఇలా వచ్చింది. పళ్ళు చూస్తున్నారు కదా. ఇది సెమీ గద్వాల్ అనమాట. అరౌండ్ 3200 35 పెట్టినట్టు గుర్తు. ఆన్లైన్లో అయితే ఫ్రెండ్ దగ్గర తెప్పించా ఫ్రెండ్స్. ఇదైతే ఆర్గంజా సారీ అనమాట. ఇది కూడా నాకు స్పెషల్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇయర్ వెడ్డింగ్ డేకి తీసుకున్నాను. ఇలా మిర్రర్ వర్క్ వస్తుంది ఫ్రెండ్స్. అసలు ఈ కలర్ అయితే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. చూస్తున్నారా, ఇలా మిర్రర్ వర్క్ అయితే వస్తుందన్నమాట సారీ అంతా కూడా. బార్డర్స్ ఇదైతే డిస్ప్లే వేసుకోవడానికి అవ్వదు. ఎంత ఇదున్నా కూడా మనం స్టెప్స్ పెట్టుకోవాల్సిందే, ఎందుకంటే కొంచెం పలుచగా ఉంటుంది కాబట్టి. ఒకసారి సారీ అంతా ఒక లుక్ వేసేయండి. మిర్రర్ వర్క్ అయితే వస్తుంది. ఇది కంపల్సరీ అయితే మనం స్టెప్స్ పెట్టుకోవాలి అన్నట్టు. కానీ ఏమైనా నైట్ ఫంక్షన్స్కి కానీ పార్టీస్కి కానీ వెళ్ళినప్పుడు, చిన్న చిన్న రిసెప్షన్స్కి కానీ ఇలాంటివి చాలా ట్రెండీగా ఉంటాయి. అన్నిసార్లు మనం పట్టు చీరలు కట్టుకోలేం కాబట్టి ఇలాంటివి బాగుంటాయి. అండ్ మన ఏజ్ కన్నా కూడా కొంచెం తక్కువగా కనిపిస్తాము అనిపిస్తుంది నాకు ఇలాంటి సారీస్ కట్టుకున్నప్పుడు. చూస్తున్నారా, బార్డర్ అయితే పళ్ళు బార్డర్ ఇలా వచ్చింది. పళ్ళుకి బార్డర్ అయితే ఇలా వచ్చిందనమాట. సో తప్పకుండా ఈ సారీ అయితే మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఆనియన్ కలర్ సారీ నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఆనియన్ కలర్ సారీ అయితే తప్పకుండా అందరికీ నచ్చుతుంది ఫ్రెండ్స్. మీకు కనుక ఈ సారీ కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే బాగాలేదు అని. ఇది అరౌండ్ 3500 ఫ్రెండ్స్. ఈ సారీ సమ్ 3000 లోపలే అనుకుంటా. ఇదైతే వెడ్డింగ్ డేకి తీసుకున్నాను. సో అదనమాట సంగతి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఇది చాలా పాత సారీనే, కానీ నాకు ఇష్టమైన సారీ. అసలు కట్టింది కూడా 1-2 టైమ్సే. కాంబినేషన్ అయితే బాగుంటుంది, పింక్ అండ్ చూస్తున్నారా, ఇలా పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అనమాట. కట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ సారీ కూడా ఫ్రెండ్స్ అయితే వెడ్డింగ్ డేకి గిఫ్ట్ ఇచ్చారనమాట. సో చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. సో ఉమా, సునీత, భార్గవి ఆంటీ అని చెప్పి నాకు చాలా క్లోజ్ అండ్ వాళ్ళతో చాలా మంచి బాండింగ్ అనమాట. వాళ్ళు ఈ సారీ అయితే గిఫ్ట్ చేశారు వెడ్డింగ్ డేకి. ప్యూర్ బెనారస్ అనమాట, ఇది బెనారస్ జార్జెట్. సో ఈ బార్డర్ చూస్తున్నారా, అసలు ఎంత ఎలిగెంట్ ఉందో. దీనికి రెడ్ బ్లౌజ్ వచ్చింది ఫ్రెండ్స్.
ఇది వేసుకుంటే అసలు సూపర్ క్లాసీ అండ్ సూపర్ రిచ్ అయితే కనిపించాను. ఆ వెడ్డింగ్ డే రోజు అయితే కంపల్సరీ ఈవినింగ్ అయితే ఇది కూడా వాళ్ళు ఇచ్చారు ఇష్టంగా అని చెప్పి ఈ సారీ కూడా వేసుకోవడం అయితే జరిగింది. అప్పుడు కూడా భద్రాచలం వెళ్ళాము. ఆ రోజు భద్రాచలంలో ఈవినింగ్ అయితే ఇది వేసుకున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ పర్పుల్ కలర్ అనమాట. దీని కాంబినేషన్లో అయితే రెడీమేడ్ బ్లౌజ్ ఇచ్చారు, అదేమో పీచ్ కలర్. ఇదంతా కూడా చిప్స్ వర్క్ అనమాట. చూస్తున్నారా, సిల్వర్ కలర్ లైన్ కూడా వచ్చింది. ఈ సారీ కూడా ఫ్రెండ్స్ చాలా ఎలిగెంట్గా ఉంటుంది. నేను ఎక్కువ హడావిడిగా ఉన్నది తీసుకోవడానికి తక్కువ ఇష్టపడతాను. ఇలాంటి సారీస్ చాలా బాగుంటాయి అన్నది నా నమ్మకం ఫ్రెండ్స్. ఈ సారీ కాస్ట్ అప్పుడు విత్ బ్లౌజ్ 4000 చేంజ్ అనుకుంటా, అంత గుర్తులేదు. సో ఈ సారీ కనుక మీకు నచ్చితే కనుక కామెంట్లో చెప్పండి, అలాగే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనం ఇంకో సారీ చూద్దాము. ఇది చూడ్డానికి ఇలా ఉంది, బట్ ఫ్రెండ్స్ ఇది చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది వేసుకుంటే. ఎందుకంటే జార్జెట్ మీద అనమాట, డిజైనర్ పీస్. మనకి మొత్తం అంతా కూడా కట్ వర్క్ వచ్చి దాని మీద వర్క్ వచ్చింది. ఇదైతే వేసుకున్నప్పుడు చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నామని చెప్పి. సో ఇలా వస్తుంది ఫ్రెండ్స్. కట్ వర్క్ కూడా చూస్తున్నారు కదా. ఫ్రెండ్స్, ఇంకొక నాకు ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ సారీ అనిపిస్తుంది ఇదైతే. చూడండి, ఇది కూడా కట్ వర్క్ అనమాట. కానీ ఎంత ఇది తర్వాత చాలా వచ్చేసాయి ఇమిటేషన్స్, కానీ ఈ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంటుందంటే ఫ్రెండ్స్, నాకు చాలా ఇష్టం ఈ కలర్ కాంబినేషన్. కట్ వర్క్లో ఇలా వచ్చింది. ఈ సారీ చాలామంది దగ్గర కూడా చూసాను నేను, బట్ ఎంతమంది దగ్గర ఉన్నా మనం కట్టుకునేటప్పుడు ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి మనం కట్టుకునేటప్పుడు మన స్పెషల్ అనిపిస్తుంది. చాలాసార్లు కట్టుకున్నాను నేను దీన్ని. ఈ సారీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇదైతే బేబీ పింక్ కలర్ సారీ అనమాట. ఇది ప్యూర్ ఆర్గంజా. దీని మీద అయితే ఇలా కట్ వర్క్ వచ్చింది అండ్ వైట్ కలర్ ఎంబ్రాయిడరీ ఇచ్చాడు అనమాట. అసలు ఫ్రెండ్స్, ఈ సారీ వేసుకుంటే చాలామంది అన్నారు డాల్ లాగా ఉన్నావని చెప్పి. ఈ ఇయర్ వెడ్డింగ్ డేకి లంచ్కి వెళ్ళినప్పుడు నవంబర్ 30ని నేను ఈ శారీ కట్టుకున్నాను. రెడీమేడ్ వైట్ బ్లౌజ్ వేసుకున్నాను. దీంట్లో బ్లౌజ్ అయితే వేసుకోలేదు, ఎందుకంటే దీంట్లో సేమ్ కలర్ ఇచ్చాడు బ్లౌజ్. సో అలా బాగోదు. వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి కదా ఫ్రెండ్స్, వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి కదా. సో అందుకని చెప్పి నేను వైట్ రెడీమేడ్ బ్లౌజ్ అయితే వేసుకున్నాను. ఇది కూడా మీరు చూసే ఉంటారు, బట్ ఒక రీల్లో మాత్రం పెట్టాను, దీంతో అయితే ఏం రీల్ చేయలేదు. ఇది ఫ్రెండ్స్ అసలు ఎంత ఎలిగెంట్గా ఉంటుందంటే మనం చాలా మ్యాచింగ్ పెట్టికోట్ వేసుకోవాలి. ఈ సారీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమ్ టైం కామెంట్లో చెప్పండి సారీ ఎలా ఉంది అని. నాకైతే ఈ సారీ చాలా అంటే చాలా ఇష్టము. బాగుంది కదా ఫ్రెండ్స్. సో ఆల్రెడీ ఈ సారీ అయితే చూసారు కదా ఫ్రెండ్స్, నేను హోమ్ టూర్ చేశాను, అలాగే దీంతో షార్ట్స్ కూడా చేశాను. ఇప్పటి వరకు మన హోమ్ టూర్ కానీ చూడలేదు అని అంటే చూడండి. ఫ్రెండ్ వాళ్ళ హోమ్ టూర్లో అయితే ఈ సారీ కట్టుకున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇది పూర్తిగా పార్టీ వేర్ అన్నట్టు, మన పెళ్ళిళ్ళకి ఏమైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి అయితే బాగుంటుంది. ఈ సారీ కనుక నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను ఇంకొక బ్యూటిఫుల్ సారీ చూపిస్తున్నాను నేను మీకు. ఇది చూస్తున్నారు కదా, అసలు ఎంత బాగుంటుందంటే ఎంత డీసెంట్గా ఉంటుంది అంటే, ఇది కూడా డిజైనర్ సారీ ఫ్రెండ్స్. చూస్తున్నారా, ఇలా అయితే లేస్ వస్తుంది.
ఇది పళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఈ శారీ అయితే చాలా బాగుంటుంది. దీనికైతే ఎల్లో కలర్ వర్క్ కూడా డిజైన్ ఇచ్చారు. ఇలా హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు, కింద కుచ్చులు కూడా. ఫ్రెండ్స్, ఈ సారీ కూడా స్పెషల్ అనే చెప్తాను. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది చెమ్మక్గా ఉందంటే ఎక్కడ తీసుకున్నాను అని. ఎస్, మీరు కరెక్ట్గానే గెస్ట్ చేశారు. నేనైతే ఈ శారీని చార్మినార్లో తీసుకున్నాను. యాక్చువల్లీ చార్మినార్లో అన్ని చెమ్మక్వి ఎక్కువ ఉంటాయి, కానీ కలర్ లావెండర్ కలర్ మీద చెమ్మక్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇది 2 years బ్యాక్ అయితే వెడ్డింగ్ డేకే నేను చార్మినార్, దట్టు మా రిలేటివ్స్ వస్తే నైట్ 1 o'clock వెళ్ళామన్నమాట. నైట్ 1 o'clock వెళ్ళామన్నమాట. అప్పుడు కూడా నేను ఒకసారి కొనుక్కుంటాను అని చెప్పి మా హస్బెండ్ని అడిగి, అప్పుడు మా హస్బెండ్ సెలెక్ట్ చేశారు ఈ సారీ. ఇది కూడా అంటే ఒక మెమరీ లాగా ఉంటుంది. ఆ నైట్ టైం షాపింగ్ అంటే దట్టు 1 o'clockకి తీసుకోవడం అంటే చాలా ఇంతలా ఉన్న నెట్ సారీ ఫ్రెండ్స్. ఇంతలా చమ్మక్కగా ఉన్నా కూడా ఇది ఎక్కడా కూడా మనకి ఆడ్ లుక్ రాదు. చాలా డీసెంట్గా, కాకపోతే కొంచెం చిన్న ఫంక్షన్స్ చేసుకోలేము, కానీ చాలా డీసెంట్గా ఉంటుంది. మొత్తం నెట్ మీద వర్క్ అన్నమాట. ఇది చూసి కొంతమంది ఇలాంటి శారీని కూడా తీసుకున్నారు. కంపల్సరీ అయితే స్టెప్స్ పెట్టుకోవాలి. స్టెప్స్ పెట్టుకోకపోతే అస్సలు బాగోదు ఈ శారీ. సో దీని కాస్ట్ అయితే చార్మినార్లో అప్పుడు నేను 3000 తీసుకున్నట్టు గుర్తు. ఎలా ఉంది, నచ్చిందా ఫ్రెండ్స్ మీకు? కొంచెం చెమ్మక్కే ఉంది. కొన్ని శారీస్ అన్నీ ప్లేన్ ఉంటే బాగోదు, కొన్ని చెమ్మక్కుంటే బాగుంటాయి అని చెప్పి ఈ శారీ అయితే మా హస్బెండ్ తీశారు. ఫ్రెండ్స్, ఇంకొక శారీ చూపిస్తున్నాను నేను. ఇది కూడా నెట్టెడ్ శారీయే, కానీ షాప్లో తీసుకున్నాను. ఇది కూడా చాలా డీసెంట్ ఉంటుంది. స్టెప్స్ పెట్టుకోవాలన్నమాట. లైట్ గ్రే కలర్. చాలా తేలిగ్గా ఉంటుంది ఈ శారీ అయితే. ఈ శారీ నచ్చితే కనుక, అసలు ఏ శారీ నచ్చినా కూడా మీకు నచ్చకపోతే కామెంట్లో చెప్పండి, నచ్చితే కనుక కామెంట్లో చెప్పండి, అలాగే లైక్ చేయండి. సో ఈ కలర్ బ్లాక్ కలరే ఫ్రెండ్స్, కానీ ఇది ఏంటంటే హ్యాండ్ పెయింట్ అనమాట. మా ఫ్రెండ్ పాత అపార్ట్మెంట్ దగ్గర ఉన్నప్పుడు తను బోర్ ఫీల్ అయినప్పుడు హ్యాండ్ పెయింట్ చేసేది, నాగలక్ష్మి అని. తను పెయింట్ చేసి ఇచ్చిందనమాట నాకు. ఇలా ఆటమ్స్ కింద ఏమంటే లీవ్స్ ఇలా వేసిందనమాట. నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఈ శారీ కూడా, ఎందుకంటే చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది, క్లాసీ ఉంటుంది, అండ్ డీసెంట్ ఉంటుంది. సో ఈ శారీ కనుక నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, మన శారీస్ అన్నీ చూసారు కదా, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే నాకు నచ్చిందో లేదో తెలియట్లేదు అందుకన్నట్టు. అండ్ ఇదైతే జస్ట్ నేను కొన్ని శారీసే నేను వీడియో తీసాను ఫ్రెండ్స్. ఇంకా పార్ట్ 1 పార్ట్ 2 కింద నా శారీ కలెక్షన్ అంతా కూడా ఎన్ని పార్ట్స్ వస్తుందో నేను చెప్పలేను. చాలా ఎపిసోడ్స్ కింద పెడతాను, చాలా పార్ట్స్ వస్తాయి. అంటే జస్ట్ పార్ట్ 1లో ఫ్యూ శారీస్ని ఇప్పుడు నేను చూపిస్తున్నాను, ఎందుకంటే ఇంకా రిమైనింగ్ శారీస్కి టైం లేదు. అలాగే నేను ఇప్పుడు తీసేసిన శారీస్ అన్నీ కూడా మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ శారీస్ ఫోల్డింగ్ అన్నా కూడా చాలా కష్టం, కాబట్టి నేనైతే ఇప్పుడు లిమిటెడ్గా ఫ్యూ శారీసే నేను మీకు చూపిస్తున్నాను. సో ఈ శారీస్ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. పార్ట్ 2 కూడా నేను రిలీజ్ చేస్తాను వీడియోని. సో అదనమాట సంగతి ఫ్రెండ్స్. మన వీడియోస్ కనుక నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా యూజ్ అవుతుంది అని అంటే షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ నా వీడియోస్ని అయితే చాలా ఎంకరేజ్ చేస్తున్నట్లు మా పిల్లలు కూడా అంటున్నారు, మా నీ వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి అని. అండ్ రియల్లీ థ్యాంక్స్ ఫర్ దట్ ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంది. సో నేను ఏమైనా ఇంకా మంచి వీడియోస్ అప్లోడ్ చేయాలి అని అంటే
మీ అందరి సపోర్ట్ అయితే నాకు చాలా అంటే చాలా అవసరము. సో ఏమైనా కామెంట్స్ ఉంటే కనుక నాకైతే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలామంది ఫాలో అవుతున్నారు, కొంతమంది లింక్స్ అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ నేను ఆన్లైన్లో పర్చేస్ చేసేవి ఏవి కూడా నా మొబైల్ నుంచి, నాకు అసలు యాప్ కూడా లేదు. హస్బెండ్ మొబైల్ నుంచి నేను మోస్ట్లీ శారీస్ అయితే బుక్ చేస్తాను. ఒకవేళ 99% అయితే ఫ్రెండ్స్, నేను 99% అయితే నేను షాప్ నుంచి క్లాత్ చూసి నేను వేసుకుని మిర్రర్లో చూసుకుని నా శారీస్ అన్నీ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. అలాగే ఫ్రెండ్స్ పక్కన ఉన్నప్పుడు ఫ్రెండ్స్ని అడిగి బాగుంది అంటే 10 సార్లు వాళ్ళకి నచ్చి నాకు నచ్చి సాటిస్ఫై అయిన తర్వాత తీసుకుంటాను. సో ఆన్లైన్ లింక్స్ ఈ మధ్య ఒక 2-3 చీరలు ఆన్లైన్లో తెప్పించాను. యాప్ అయితే నా మొబైల్లో లేదు ఫ్రెండ్స్, హస్బెండే బుక్ చేస్తారనమాట. నేను అది అంటే లింక్ షేర్ చేయలేకపోయినా ఏ ఆన్లైన్ యాప్లో తీసుకున్నాను అని అయితే చెప్తాను. అండ్ ఆ సారీ నేమ్ కూడా చెప్తాను. సో దట్ మీరు ఆ యాప్లోకి వెళ్ళి ఆ సారీ నేమ్ కాస్ట్తో సహా కొడితే మీకు అది ఓపెన్ అయిపోతుంది ఈ రోజుల్లో, అంతే కదా. సో అదనమాట సంగతి ఫ్రెండ్స్. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.